ఇప్పుడు మీరు చూసేది చాలా పాతకాలపు బ్రిడ్జ్ అనమాట. ఇది పాండిచ్చేరిలో అయితే ఉంది. సో, పాండిచ్చేరిలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన రాక్ బీచ్ ఉంటది. మీ అందరికి ఐడియానే ఉంటది. సో, ఈ రాక్ బీచ్ దగ్గరకొచ్చిన తర్వాత రాక్ బీచ్ దగ్గర నుంచి కొంచెం చివరికి వెళ్తే మనకైతే ఈ బ్రిడ్జ్ అయితే కనపడుద్దనమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి మనకి చూడడానికి చాలా బాగుంటది. కాకపోతే ఏంటంటే కొంచెం బాగా పాడైపోయి అయితే ఉందన్నమాట. సో, దీన్ని కుదిరినంత తొందరగా అయితే దీన్ని కూల్ చేయడం అయితే బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే ఇది మనకి చూడడానికి బాగానే ఉంది. ఫోటోషూట్స్ కూడా చాలామంది దిగుతున్నారు. కాకపోతే ఏంటంటే అది కొంచెం డేంజరస్గా అనిపించింది. హలో ఎవరీవన్, దిస్ ఈజ్ రాహుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. నేనైతే ఆల్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ చేశానని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే కదా. సో, ఆల్ ఇండియా ట్రిప్లో భాగంగా ఎవరైతే కామెంట్ సెక్షన్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో ఆ ట్రిప్కి అయితే నేను వెళ్ళి ఆ వీడియోస్ని అయితే మీ ముందు తీసుకొస్తానని చెప్పా కదా. ఆ వీడియోస్ భాగంగానే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ సెక్షన్లో పాండిచ్చేరి వెళ్ళమని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల నేనైతే పాండిచ్చేరి రావడం జరిగింది. ఈ పాండిచ్చేరి రాకముందు అయితే దీనికి ముందు నేను రామేశ్వరం, ధనుష్కోటి, చెన్నై అండ్ అలాగే నాగపట్నం, వేలాంగిని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల అయితే నేనైతే వెళ్ళడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, మీరైతే మన వీడియోస్ చూసి ఖచ్చితంగా నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ టూరిస్ట్ ప్లేస్కి వెళ్తాను. ఆ వీడియోస్ అనేవి యూట్యూబ్ రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. సో, నేనైతే ప్రజెంట్ ఇట్లా పాండిచ్చేరిలో ఉన్న రాక్ బీచ్ని అయితే దాటుకుని చివరికి అయితే వచ్చానమాట. చివరి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఇలా అయితే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. మీరు చూసేది కదా స్టార్టింగ్లో బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి చాలా పాతగా ఉంది. కానీ ఫొటోస్కి, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. ఎందుకంటే చుట్టూరు కూడా రాక్స్, అక్కడక్కడ బోట్స్, చూడడానికి వాటర్, దాని కింద వెళ్తున్నట్లు ఈ ప్లేస్లో అయితే మనమైతే చాలా మూవీస్ కూడా షూటింగ్ జరుగుతున్నాయంట. అదైతే మనకైతే ఐడియా లేదు, కానీ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు అనమాట. సో, మనం చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ కూడా. సో, పాండిచ్చేరి వచ్చిన వాళ్ళు కూడా ఈ బీచ్ దగ్గరికి అయితే రండి. ఈ రాక్ బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాక్ బీచ్లో ఎక్కడ అంటే నాకు తెలిసినంత వరకు కొంచెం యూనిక్గా ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా ఈవినింగ్ 4:30 అయితే వెహికల్స్ తిరగడానికి అయితే ఛాన్స్ లేదనమాట ఈ బీచ్ రోడ్లో. నియర్లీ 4:30 నుంచి ఇంకా నైట్ అంతా వరకు కూడా ఇంకా ఒక్క వెహికల్ కూడా నేనైతే చూడలేదు బీచ్ రోడ్లో అనమాట. ఎందుకంటే బ్లాక్ చేసేస్తారు వెహికల్స్ ఏవి రాకుండా. ఇంకా వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, టూరిస్టులు ఎవరైతే ఉన్నారో సన్ రైజ్ అవ్వచ్చు, సన్సెట్ అవ్వచ్చు, మార్నింగ్ కూడా సన్ రైజ్ కూడా మనకి వెహికల్స్ రాకుండా బ్లాక్ చేస్తారు మార్నింగ్ 9 వరకు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4:30 కూడా మళ్ళీ బ్లాక్ చేస్తారు సన్సెట్ చూడడానికి ఎవరైతే వచ్చారో. సో, సన్ రైజ్ చూడాలనుకున్నా, సన్సెట్ చూడాలనుకున్నా ఈ బీచ్ అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు పాండిచ్చేరిలో. అండ్ అలాగే ఈ పాండిచ్చేరిలో ఒకవేళ మీరు ఈ బీచ్ దగ్గర మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే స్టార్టింగ్లో ఎక్కడ కూడా డేంజరస్గా ఉంటుంది, ఎక్కడ కూడా దిగొద్దు. ఈ కార్నర్లో ఇప్పుడు చూశారు కదా కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, వాటర్లో దిగుతూ ఉన్నారు కదా. ఈ కార్నర్కి వస్తేనే మీకు బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఈ రాక్ బీచ్ ఈ చివర మనకి దిగడానికి కూడా ఛాన్స్ లేకుండా రాక్స్ అయితే ఉంటాయి. సో, అక్కడ స్కిడ్ అయ్యి మీరు బీచ్లో పడే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో, దానికంటే చివరి వరకు వస్తే ఈ చివర నేను అనే బ్రిడ్జ్ అనే దగ్గర కూడా మీరు రావచ్చు, బ్రిడ్జ్ని కూడా చూడవచ్చు. అండ్ అలాగే ఈ చివర ఎంజాయ్ చేయొచ్చు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ రాక్స్ దగ్గర. ఎందుకంటే స్లిప్పరీగా ఉంటే రాక్స్ దగ్గర నుంచి వరకు వెళ్ళి ఫొటోస్ దిగడం, స్టిల్స్ ఇవ్వడం అలాంటివి కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ఇక్కడ నా కళ్ళ ముందే కొంతమంది స్లిప్ అవడం అయితే చూశాను. కాకపోతే వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉండడం వల్ల సేఫ్గా ఉన్నారు. అలా అందరికీ అవ్వాలని లేదు కదా. సో, ప్రికాషన్ తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే కొంచెం రాక్స్ అనేవి స్లిప్పరీగా ఉన్నాయి. సో, ఇది చూస్తే ఇదంతా కూడా మీ స్టార్టింగ్లో చెప్పే కదా ఒక్క వెహికల్ కూడా రాదని చెప్పేసి చూడండి. అందరూ వాక్ చేస్తూ వెళ్ళేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు, టూరిస్టులు వీళ్ళే తప్ప ఈ ఏరియాలో మాత్రం ఒక్క వెహికల్ కూడా రాదనమాట. అది టూరిస్టులు కావచ్చు, ట్రావెలర్స్ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ సైకిల్తో సహా ఏది రాదనమాట ఈ రోడ్లో. ఎందుకంటే ఇది 4:30కి ఈవినింగ్ 4:30కి బ్లాక్లో పెడతారని చెప్పి రోడ్ మొత్తం బ్లాక్ చేస్తారు. ఓన్లీ వెహికల్స్కి రావడానికి అయితే అలా ఉండదన్నమాట. చాలామంది ఇక్కడ ఈ రోడ్లో వాక్ చేస్తూ రైట్ సైడ్లో బీచ్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఫ్రెంచ్ కాలనీ అని చెప్పేసి చాలామంది చూడాలని చెప్పి చాలామంది తెలిసే ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేసుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కూడా ఇండియాలో అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ స్టైల్లో కాలనీస్ అయితే
వాళ్ళు బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఆ కాలనీస్‌లో ఒకటి ఈ ఫ్రెంచ్ కాలనీ. కొంతమంది వైట్ టౌన్ కూడా అంటూ ఉంటారు. వైట్ టౌన్ అన్న ఫ్రెంచ్ కాలనీ అన్న ఒకటే ఇక్కడ. మనకు చూడడానికి కొంచెం యూనిక్‌గా ఉండి ఇది మన ఇండియా అయినా, మన ఇండియాలో ఉన్న హౌసెస్ అన్నీ ఒకలా ఉంటాయి. ఇదొక స్టైల్‌లో ఉంటది. ఇది మన ఇండియా అయినా అనే విధంగా అయితే హౌసెస్ ఉంటాయన్నమాట. నేను చెప్పడం కాదు కానీ మన వీడియోస్‌లో కూడా ఒకసారి చూడండి. మీ అందరికి ఐడియా ఉండే ఉంటది. ఈ ఫ్రెంచ్ కాలనీస్‌కొచ్చేసరికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ప్రెజెంట్ అయితే ఇక్కడ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళైతే లేరు. కాకపోతే చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. టూరిస్టులకి ఈ పాండిచ్చేరి రావడంలో మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రెంచ్ కాలనీ అదే వైట్ టౌన్ అని ఏదైతే అంటూ ఉంటారో ఫ్రెంచ్ కాలనీ అన్న వైట్ టౌన్ అన్న ఒకటే. సో ఈ ఫ్రెంచ్ కాలనీ అవ్వచ్చు, లేదా ఈ రాక్ బీచ్ అవ్వచ్చు, లేదా ఈ బీచ్ రోడ్ అవ్వచ్చు. ఈ బీచ్ రోడ్లో చివరన ఉండే కొన్ని హిస్టారిక్ ప్లేసెస్ అంటే కొంతమంది మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారంటే గాంధీజీ గారు అండ్ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళందరూ కూడా స్టాచ్యూస్ అయితే అండ్ వాళ్ళకి సంబంధించిన కొంచెం జ్ఞాపకాలకు సంబంధించిన ఏవైనా ఈ రోడ్లు అయితే చివరైతే ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్రెంచ్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే ఇక్కడ. సో మెయిన్గా గాంధీజీ గారు అనమాట ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి. సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే నేను చెప్తే కదా అంబేద్కర్ గారికి సంబంధించింది ఒక మ్యూజియం ఉంటుంది అండ్ అలాగే గాంధీజీకి సంబంధించింది ఒక స్టాచ్యూ ఒకటి ఉంటుంది అండ్ అలాగే ఫ్రెంచ్ సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన మ్యూజియం లాగా చిన్నదైతే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ రోడ్లోంచి స్ట్రైట్గా వెళ్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసాను. ఓన్లీ ఈ ఫ్రీడమ్ ఫైటర్ గురించి సంబంధించిన వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి వెళ్ళుంటే ఒకవేళ చూడాలనుకుంటే. మెయిన్గా ఇప్పుడు అసలు ఈ పాండిచ్చేరి ఎలా రావాలి అండ్ అలాగే దగ్గరలో బెస్ట్ టిఫిన్స్ అవ్వచ్చు, ఫుడ్స్ అవ్వచ్చు ఎక్కడ ఉంటాయి అండ్ అలాగే స్టేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. అండ్ అలాగే ఒకసారి మీరు చూడండి లెఫ్ట్ సైడ్లో వెహికల్స్ అనేవి కూడా ఇక్కడ బ్లాక్ చేశారు చూసారా. ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ ఇక్కడ పెట్టి వాక్ చేస్తూ రావాల్సింది. సో ఇప్పుడు మనం ఈ పాండిచ్చేరి ఎలా రావాలో ఫాస్ట్గా తెలుసుకుందాం. ఈ పాండిచ్చేరి ఎలా రావాలంటే నేనైతే చెన్నై నుంచి వచ్చాను. చెన్నై నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే పాండిచ్చేరికి ఉన్నాయి. ఎవ్రీడే 4:30కి అయితే పాండిచ్చేరి స్పెషల్ ట్రైన్ అని చెప్పేసి 1కి అయితే స్టార్ట్ అవుతుంది. 4:30 ఈవినింగ్ 4:30కి ఎవ్రీడే చెన్నై నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 అండ్ అక్కడ నుంచి మీరు నైట్ 9:30 to 10 PM లోపల మీరు పాండిచ్చేరిలో రీచ్ అవ్వచ్చు. పాండిచ్చేరిలో రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఒక 250 మీటర్స్ రైట్ సైడ్లో ఒక చర్చ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో చర్చ్ ఉంటుంది. దాని దగ్గర నుంచి రైట్ సైడ్ మీరు తీసుకుని ఒక 350 మీటర్స్ వరకు లేదా 250 మీటర్స్ వరకు వాక్ చేస్తూ ఫ్రంట్కి వస్తే మీకైతే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. హోటల్స్ అవ్వచ్చు ఏవైనా సరే. లేదు మాకు ట్రావెలర్స్ని బడ్జెట్లో అయిపోవాలి సోలో ట్రావెలర్స్ అయితే మీకు హోటల్స్ కంటే హాస్టల్స్ బెస్ట్. ఇక్కడ లోకల్స్లో హాస్టల్స్ ఉంటాయి అనమాట. హాస్టల్స్ వచ్చేసరికి పర్ డే 24 అవర్స్కి 250 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అది మీకు సోలో ట్రావెలర్స్ అయితే బెస్ట్ నా ఉద్దేశం ప్రకారం అయితే. నేను స్టే చేసింది కూడా అక్కడే. సో వాళ్ళ నెంబర్స్ కావాలంటే నేను మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెంబర్స్ ఇస్తాను.